శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగులో అనువదించిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 39. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథాయ నమః. నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ప్రతి ఒక్క గురువుకు, శ్రీరామ విజయంలో ఉన్న ప్రతి ఒక్క వానరులకు, ప్రతి ఒక్కరికి, సీతారామ లక్ష్మణ హనుమానుకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు. దేవాదిదేవ రాజీవ నేత్ర పురాణ పురుష ఘనశ్యామ గాత్ర, భక్తజనులను తరింపచేయడానికి నీవు విచిత్రమైన లీలలు చూపిస్తావు. సౌమిత్రి రణరంగంలో నేలకూలాడని విని కోదండపాణి శోకాకులిత చిత్తుడై నేల మీద పడిపోగానే సుమంతుడు సపర్యలు చేసి లేవతీశారు. అపారమైన సైన్యంతో హనుమంతుల వారు వెళ్లారు. భరతుడు వాయువేగంతో యుద్ధానికి పరిగెత్తారు. భరతుడు హనుమంతులు యుద్ధభూమిని పరికిస్తూ ఉండగా సీతాసుతులు ఇద్దరూ వారి ఎదుట నిలిచారు. రఘురాముని వలేనున్న వీరిని చూచి వీళ్ళు తప్పకుండా సీతాదేవి పుత్రులే. జానకమ్మ తల్లి గర్భంతో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు ఆమెను అరణ్యంలో వదిలిపెట్టారు అని భరతుడు రహస్యంగా హనుమంతుని చెవిలో చెప్పారు. బదులుగా హనుమంతుల వారు రత్నాల కనిలో తప్ప రత్నాలు మరెక్కడా ఉత్పత్తి కావు. వీరు జానకీ సుతులని నాకు బోధపడింది అని తన మనస్సులో భావాన్ని తెలియచేశారు. భరతుని యుద్ధం. అవతలి పక్షంలో నరుడు వానరుడుగా కలిసి మెల్లగా ఏదో మంతనాలు చేస్తున్నారు. నీకదేమిటో అర్థమైందా? మనిద్దరం యుద్ధంలో నిమగ్నమై ఉండగా శ్యామకర్ణను తీసుకువెళ్లాలని ఆలోచిస్తున్నారేమో అని లవుడు, కుశుడు పరస్పరం చెవిలో గుసగుసలాడుకున్నారు. అలాగైతే నీవు శ్యామకర్ణను కనిపెట్టి ఉండు, నేను వారిని యుద్ధంలో మట్టు పెడతాను అని కుశుడు లవునితో చెప్పి యుద్ధానికి సన్నద్ధమై వారి ముందు నిలిచారు. ధనుర్బాణాలు గైకొన్న భరతునితో కుశుడు ఆకారం పెద్దదిగా కనిపిస్తుంది. నువ్వు లక్ష్మణుడి కన్నా పెద్దవాడివా? నీ పేరేమిటో త్వరగా చెప్పు. నీ తండ్రి ఏ దేశానికి రాజు? పూర్వం నువ్వు ఎప్పుడు ఎవరితో భీకరమైన యుద్ధం జరిపించావో చెప్పు. ఈ క్షణంలో నువ్వు నా పేరు అడగవచ్చు. నేను వీరుడైన కుశేంద్ర చూడామణిని అని తెలిపారు. ఇది విన్న భరతుడు, బిడ్డలారా, మీరిక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోండి, మీకు ప్రాణదానం చేస్తున్నాను. భరతుడు వదిలిపెట్టాడని వెళ్ళి మీ అమ్మగారికి తెలియచేయవలసింది అని హెచ్చరించారు. అందుకు కుశుడు నవ్వుతూ, మీ సోదరులిరువురు మరణించారు, దానికి ప్రతీకారంగా శ్రీరాముల వారు నిన్ను పంపారా? యుద్ధమ్మా అని మాటల్లో పడ్డావెందుకు? వెంటనే ప్రతాపం చూపించు, లేదంటే వెన్ను చూపి అయోధ్యకు పారిపో. వెనక నుంచి మటుకు నిన్ను చంపనని హామీ ఇస్తున్నాను అన్నాడు. భరతుడు వింటిని ఎక్కుపెట్టి ఆకర్ణాంతం సారించి కుశునిపై వదిలారు. కుశుడు దానిని మధ్యలోనే ఖండించి వెంటనే శరపరంపరతో ఎంతో మందిని సంహరించారు. భరతుడు ప్రయోగించిన అస్త్రాలకు సీతాసుతుడు చెక్కు చెదరలేదు. భరతుడు ప్రయోగించిన కార్త వీర్యాస్త్రం నుంచి 1000 చేతులతో వీరులు ఉద్భవించి అప్రతి ఘటితమైన బాణాలు వదులుతూ పెద్ద కేకలు వేస్తే ఆకాశం దద్దరిల్లింది. ఇది చూసి రాఘవపుత్రుడు వేగంగా భార్గవాస్త్రం వదిలాడు. ఆ వెంటనే కార్తవీర్యాస్త్రం మాయమైంది. భరతుడు కాళరాత్రిని ప్రేరేపిస్తే అంతటా చీకటి వ్యాపించింది. వెంటనే సీతాతనయుడు ద్వాదశాదిత్యులను ప్రయోగించారు. ఆ ప్రకాశానికి ప్రచండం వేడెక్కింది. భరతుడు కలికాలాంతానికి కూడా వీరిని జయించటం ఎన్నటికీ శక్యం కాదు అంటూ మహిషాసురాస్త్రం వదిలితే కుశుడు అనివార్యమైన శక్తిని ప్రయోగించారు.
భరతుడు త్రయంబకాస్త్రాన్ని ప్రయోగిస్తే కుశుడు భస్మాసురాస్త్రంతో అడ్డుకున్నారు. వెంటనే మేఘం నుంచి వెలువడే మెరుపులాగా సూర్యముఖాస్త్రం ప్రయోగించి భరతుడు ఎదలో నాటారు. భరతుడు రథం నుంచి దొర్లి నేల మీద పడ్డారు. సైన్యం సంహరణ అంతకు ముందే ముగిసింది. ఇది గమనించిన హనుమ పరుగున వచ్చి ఒక విశాలమైన పర్వతాన్ని గిరగిరా తిప్పి బలంగా కుశుని మీదకి విసిరారు. కుశుడు వజ్రముఖ బాణంతో ఆ అచలాన్ని పిండి చేస్తే వచ్చిన ధూళి ఆకాశమంతా వ్యాపించింది. మారుతి హృదయానికి గురి చూసి ఒక వజ్ర బాణాన్ని సంధిస్తే ఆ వజ్రకాయుడు మూర్చిల్లి నేల మీద ఒరిగిపోయారు. అయోధ్యలో శ్రీరాములు విభీషణుడు ఘోర యుద్ధం చేస్తున్న ఈ బాలకులు ఎవరికి సంబంధించిన వారు అని మీమాంస చేయసాగారు. ఇంతలో యుద్ధంలో భరతులు పడిపోయారని, హనుమంతులు మూర్చిల్లారని, రణరంగం అల్లకల్లోలంగా ఉందనే వార్త వచ్చింది. విభీషణుడు శ్రీరామునితో ఇక యజ్ఞం చేయడం ఎందుకు, అంతా పరమాశ్చర్యంగా ఉంది, పోయి చూడవలసింది అని పలుకగా, రఘురాములు కాలం ఎంత కఠినమైనది, తమ్ములు ముగ్గురు నేలకూలారు, సంపూర్ణంగా కులక్షయమైంది అంటూ మిక్కిలి కోపంతో యజ్ఞ కంకణాన్ని తెంపేసి అక్కడ ఉండే హోమ ద్రవ్యాలను దాటి పైకి లేచారు. అయోధ్యను ఉద్రిక్తత ఆవరించింది. ఎటువంటి సంకేతాలు లేకుండా ఒక్కసారిగా అందరూ రథారూఢులై వాయు వేగంతో వెళ్ళిపోయారు. విభీషణుడు, సుగ్రీవ, జాంబవంత, నల, నీల, శరభ, అంగదులు, అయోధ్యలోని సమస్త దళాలు అతివేగంగా పరుగులు తీశాయి. వర్షాకాలంలో గంగ వరదలై సాగరం వైపు పరుగిడినట్లు నరవానర సైన్యాలు రణసింధువు వద్దకు వెళ్ళాయి. రణంలో నేలపడ్డ తమ్ములు ముగ్గురు ఒకేసారి భూమికి నమస్కరిస్తున్నట్లు కలిసిపడి ఉండటం గమనించారు కోదండపాణి. ఆ మృతకళేబారాలను చూసిన రాఘవుని ఆత్మ ఎంతో క్షోభించింది. నీ కుమార్తెను అనవసరంగా కష్టపెట్టానని భూమికి ప్రణమిల్లారు రఘువీరులు. యుద్ధానికి శ్రీరాముని ఆగమనం. దూరం నుంచి శ్యామసుందరులైన బాలకులను గమనించి రఘురాములు అభినందనగా ఇలా అన్నారు. బాలవట్లైన మీకు కౌపీనం, యజ్ఞోపవీతం ఎంతో శోభ కలుగజేస్తున్నాయి. తలపై శిఖ ఎగురుతున్న మీ దృష్టి మాత్రం శత్రు దళాల మీద ఉన్నది. వానరగణమంతా వృక్ష పాషాణాలు తీసుకుని ఒక్కసారిగా పైకి రాగా కుశలవులు ధనస్సు సారించి ముందుకు వచ్చి మృగేంద్రాల్లాగా గర్జిస్తూ బాణ పరంపరను వదిలారు. అది చూచి రఘుపతి ఆశ్చర్యచకితులైనారు. అసంఖ్యాక బాణాలతో వానర దళాలను నానా బాధలు పెట్టి సకల శిలలను, వృక్షాలను విరిచి శత్రుదళాలపై పడవేశారు. బాలకుల ప్రతాపం నిరుపమానం. వారి దారుణ శరఘాతాలకు తట్టుకోలేక అనేక మంది నిర్జీవులైనారు. మిగిలిన వారు పారిపోయారు. ఆ సమయంలో హనుమంతుల వారు మూర్ఛదేరి ఒక్కసారిగా పైకెగిరి ఇలా అనుకున్నారు. తోకతో ఇద్దరిని బంధించి శ్రీరామ సన్నిధిలో ఉంచుతాను అని వెంటనే అంజనాసుతుడు గాలిలోకి ఎగరగానే కుశుడు వదిలిన బాణాలన్నీ మారుతి హృదయ భాగాన్ని తగిలి నేల మీద పడ్డాయి. మర్కట, ఒక్క క్షణం నిలు, లోగడ నువ్వు అశోకవనాన్ని ధ్వంసం చేశావు, కానీ అటువంటి పని ఇక్కడ సాధ్యం కాదు. వృషపాషాణాలు విసరడానికి ఇది రాక్షస యుద్ధం కాదు. పెకిలించుకుని త్వరగా తీసుకెళ్ళడానికి ఇది ద్రోణగిరి కాదు. గోవు గిట్టలో నిలిచే నీరంతా లేని సముద్రాన్ని లంఘించి లంకను దహించి అదే మహత్తర సాహసంగా భావించావేమో, కానీ అటువంటివి మా వద్ద సాగువు. ఇది పరమ దుస్తరమైన సంగ్రామం. ఓ వానరా, నీకిక్కడ విజయం సిద్ధించదు. మా తల్లికి నీవంటే ఎందుకో అమిత ప్రేమ. ఆమె అనుక్షణం నిన్ను తలుచుకోబట్టి నీవు రక్షించబడ్డావు. నువ్వు శిలలా కదలకుండా ఉండు అని కుశుడు గర్జిస్తూ పరిహాసం చేశాడు. ఆ సమయంలో వృక్షం చేతబూని సుగ్రీవుడు ముందుకు పరిగెత్తాడు. ఒక్క బాణంతో లవుడు
ఆ వృక్షాన్ని విరిచేసి సుగ్రీవుడి శరీరాన్ని శరమయం చేశారు. ఓరి సూర్యపుత్ర, నీ వెంటే కాలుడున్నాడు. నీ వంటి పాతకుణ్ణి ఈరోజు శిక్షిస్తాను. అన్నయ్యైన వాలిని చంపించి ఆయన భార్యతో జీవించావు. ఎవరి అండదండలు చూసుకుని నువ్వు ఈ పని చేశావో వారి తెలివితేటలు మాకర్థమయ్యాయి. నీకు దొరికిన గురువు గొప్ప న్యాయం చెప్పి తారను నీదానని చేశారు. నువ్వు మరకటానివి. నీకు జ్ఞానం ఎక్కడిది? గురువు అపసవ్య మార్గంలో నడిస్తే శిష్యులకు మాత్రం ఏ విధంగా సవ్య జ్ఞానం లభిస్తుంది? దానికి ప్రాయశ్చిత్తం ఈ రోజు యుద్ధంలో ఒక్కసారిగా లభిస్తుంది అని లవకుమారులు సహస్ర బాణాలతో సుగ్రీవుని యుద్ధంలో నేలకూల్చారు. ఆయన శరీరమంతా బాణాలంతో పనసపండుపై ముళ్ళలా ఉన్నది. వెంటనే జాంబవంతుడు పరుగున ముందుకు వచ్చారు. జాంబవంత, నువ్వు దుర్బలుడివి, చూపు సరిగ్గా అనడం లేదు అంటూ కుశుడు 1000 బాణాలతో జాంబవంతుని పడగొట్టాడు. ఆ వెంటనే పెద్ద రాయి తీసుకుని నీలుడు అతివేగంగా వచ్చాడు. ఇది సేతుబంధనం కాదు అంటూ లవుడు 5 బాణాలను వేసి నీలుణ్ణి యమపురికి పంపారు. అది చూచి అంగదుడు కోపంతో పరుగున వచ్చారు. ఇది రావణుడి సభామంటపం కాదు ఎత్తుకుపోవడానికి. నీవు నా పక్షాన చేరితే నీ తండ్రికి జరిగిన దానికి ప్రతీకారం చేస్తాను. శత్రువుకు సేవ చేయటానికి నీ సిగ్గులేదు. నీ తల్లి వ్యభిచారిణి అయ్యింది, దానికి ప్రాయశ్చిత్తం ఇదే అంటూ జానకీసుతుడు 5 బాణాలతో అంగదుని అంతం చేశారు. ఆ విధంగా 8 మంది వానర వీరులు, హనుమంతులు, ఇతర నర వానర శ్రేష్ఠులు రణరంగంలో నేల కొరిగారు. ఇదంతా గమనించిన రఘుపతి నారీ సారించి బాణం వదిలారు. వెంట 10 బాణాలు చేశారు. కుచుడు 100 నిర్వాణ బాణాలు వేస్తే రఘురాములు 1000 బాణాలు వేశారు. కుశుడు 1,00,000 బాణాలు వదిలితే రాముడు 1,000,000. ఈ బాణ పరంపర సూర్యబింబాన్ని కప్పివేసింది. రఘురాముని హస్త నైపుణ్యమే వేరు. అంతకంటే విశేషమైన నేర్పును కుశుడు చూపెట్టారు. అక్కడ వదిలిన బాణాలు లెక్కించడం ఆదిశేషువుకు కూడా సాధ్యం కాదు. ఆ 2 చిరంజీవులతో యుద్ధం చేయడం శ్రీరామునికి కూడా వశం కాలేదు. ముని కుమారులారా, నా మాట ఆలంకించండి. మీరు అటుకులు, లడ్లు, మిఠాయిలు ఇస్తాను. మీకు పాలు తాగడానికి గోవులు ఇస్తాను. మీ పట్ల ప్రసన్నుడయ్యాను. మీరేది కోరినా నెరవేర్చడానికి నేను సిద్ధమే. మీ దారిద్ర్యం తీరేలాగా ఏనుగుల్ని, అశ్వాల్ని ఇస్తాను అని అంటే వారు ప్రతిగా, మాకు అడగటానికి ఏ కోరికలు లేవు. నీకేమైనా తీరలేని కోరికలు ఉంటే అడుగు, తీరుస్తాం. నీ సంపదను నువ్వే అనుభవించు. మేము నీ కీర్తిని విన్నాం. ముల్లోకాలు వెదికినా నీ వంటి నిర్దయులుండరు. నిన్ను సాధువని ఎవరంటారు? కాపట్యంతో వాళ్ళని అనవసరంగా చంపావు. భాగీరథిలాగా ఎటువంటి పాపం చేయని జానకమ్మ తల్లి వంటి అనర్ఘరత్నాన్ని అన్యాయంగా తరిమివేశావు. పవిత్రురాలు పతివ్రత అయిన సీతమ్మ తల్లిని అతి ఘోరంగా కానాలకు పంపావు. ఆ ఖ్యాతి నీకు శోభించదు అని వదిలిచ్చారు. ఆ 2 మాటలకు శ్రీరాములు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. పైగా రాఘవునికి వారి పట్ల ప్రేమ ఉప్పొంగింది. వెంటనే ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఇంతలో వారు, త్వరగా బాణాలు వెయ్యి, నువ్వు అసలైన క్షత్రియుడు అని అందరూ అంటారు, కానీ యుద్ధరంగంలో మాటల్లో పడ్డావు అని పరిహసించారు. దానికి లీలావతారుడైన రఘువీరులు, మీరెవరు? ఎవరి సంబంధీకులు? ఏ వంశంలో జన్మించారు? మీ మాతాపితల పేర్లు తెలియచేయండి. ఇద్దరికీ ఒకే తీరున ఒకే చోట సమానంగా విద్యను, వేదశాస్త్ర, పురాణ, రామాయణాలను ఏ గురువు నేర్పించారు? మీ ధనుర్విద్య, మంత్రాస్త్రాలు, కళకౌశలం చిత్ర విచిత్రంగా ఉన్నాయి. పవిత్రులైన మీ సద్గురువు నామధేయమేమిటి? ఈ ప్రశ్నలకు బాలకులిద్దరూ పకపకా నవ్వారు. యుద్ధంలో నీ సోదరులు మరణించారు. ఆ దుఃఖం వదిలేశావు. నీ యుద్ధ విద్యా ప్రదర్శన ఇదా? యుద్ధానికి వచ్చి బంధుత్వాన్ని లెక్కిస్తున్నావు. సోదరులు మరణించారని భయం వేస్తుందా ఏమిటి? నువ్వు ఈ ప్రశ్నలు వేయడానికి కారణమేమిటి? త్వరగా నిశిత బాణాలతో నీ సోదరులను చంపిన దానికి ప్రతీకారం తీర్చుకో. తర్వాత బంధుత్వాల గురించి చర్చించవచ్చు. నువ్వు అయోధ్యానాథుడివి. రావణాది అసురులను సంహరించావు. ఆనాటి విద్యలు ఈ రోజు బహిర్గతం చేయడం చూస్తాం. మేం చిన్నపిల్లలం.
నువ్వు పూర్వం నుంచి పేరు పొందిన యోధవు. వశిష్ఠ గురువులు నీకు మొత్తం ధనుర్విద్య నేర్పించారు. ఏకపత్ని వ్రతుడివైన నీవు సత్కీర్తిగల జానకమ్మ తల్లిని వదిలి అపకీర్తి మూట కట్టుకున్నావని లోకమంతా నిన్ను దూషిస్తోంది. మాతో పోరాటం చేయకుండా నిన్ను వదలం. నీకు భయంగా ఉంటే అయోధ్యకు పారిపో. నీకు భార్యాబిడ్డలు లేరు. ఇక సన్యాసం స్వీకరించి సుఖంగా ఉండు అని సలహా ఇచ్చారు. ముందు మీ విషయమంతా వివరించండి, తర్వాత యుద్ధం చేస్తాను అన్నారు రఘువీరుడు. ఆ మాటలకు కుశడు నవ్వుతూ, పవిత్రమైన జానకి అమ్మ తల్లి ఉదర కమలంలో మేము ఇరువురం జన్మించాం. శత్రు శరీరాలను కట్టెల వల్లే తూట్లు వేసి యుద్ధంలో పిండి చేస్తామన్నారు. వాల్మీకి మాకు పూర్ణ గురువు. ఆయనే మమ్మల్ని సంరక్షించారు. తర్వాత ఉపనయనం చేసి వేదం నేర్పించారు. సకల శాస్త్రాలు, రామచరిత్ర, ధనుర్వేదం అన్నీ సమగ్రంగా పఠించాం. మా తల్లికి తండ్రి వాల్మీకి ముని అంటారు. తల్లి కోసం భార్గవుడు భూమిపై క్షత్రియ నిర్మూలనం చేశారు. అట్లాగే మేం కూడా భూమిని నిర్వీర్యం చేద్దామని సంకల్పించాం. తల్లి కోసం వినితాసుతుడు సర్పాలను సంహరించాడు. ఆ విధంగా మేం కూడా తల్లి కోసం అదే నిర్ణయం తీసుకున్నాం. నువ్వు సీతా సాధ్విని త్యజించావు. ఫలితంగా నీ శక్తి అంతరించింది. నువ్వు చాలా తెలివి తక్కువ పని చేశావు. తిరిగి నువ్వు శక్తిమంతుడు కాలేవు అని సావధానంగా అంతా బోధపడేటట్లు వివరించారు. ఆ మాటలు విని దయా సముద్రుడు సర్వేశ్వరుడైన శ్రీరాములు సీతను తలుచుకుని గుండెలు అవిసేలాగా రోదిస్తూ భూమిపై వాలిపోయారు. తరువాత కాసేపటికి మూర్ఛ నుండి తేరుకొని రఘుపతి లేచారు. ఆ సమయంలో విభీషణుడు మారుతిని వీరెవరి కుమారులు అని ప్రశ్నించారు. అందుకు విచారవదనంతో మారుతి, ఆ బాలులు సంపూర్ణంగా రాముని ప్రతిబింబమే, జానకమ్మ తల్లి గర్భాన జన్మించారు అని సమాధానమిచ్చారు. 4 గడియల పాటి సంపూర్ణంగా శ్రీరాముల వారు మౌనం పాటించారు. సీతమ్మ తల్లిని వదిలిన రోజు నుంచి వరుసగా రోజులు లెక్కించారు. 12 సంవత్సరాల 3 మాసాలని లెక్కించారు. ఇదంతా గమనించిన లవకుశలు పరస్పరం చెట్టు నీడన కూర్చుని శ్రీరాముడు చేస్తున్నదేమిటి అని అనుకున్నారు. వెంటనే కుశుడు ఒక బాణం వేసి చెట్లను ఎగరగొట్టాడు. కుశుడి బాణ కౌశలానికి జగన్మోహనుడు ముగ్ధుడయ్యారు. వీరు ఎన్నటికీ మాటలతో నాకు వశం కారు. ఇక యుద్ధం చేయక తప్పదు అంటూ రఘురాములు పోరుకు సిద్ధమయ్యారు. ఎన్ని బాణాలు ప్రయోగించినా అవన్నీ ఆకాశంలోకి వెళ్లి వ్యర్థమయ్యాయి. ఇదంతా విమానాల నుంచి గమనిస్తున్న ఇంద్రాది దేవతలందరూ రాముడింత సామర్థ్యరహితంగా తయారయ్యాడేమిటా అని అనుకున్నారు. ఆ అకాలంలో వచ్చే మేఘాల్లాగా రాముని బాణాలు నిష్ఫలమయ్యాయి. ఇంతలో కుశుడు మోహనాస్త్రం సంధించారు. ఆ మోహన బాణం హృదయంలో నాటుకోగా మొత్తం మోహభరితుడై పుత్రవదనం విలోకిస్తూ రాఘవుడు మూర్ఛిల్లాడు. శ్రీరాముడు నేలపై వరగగానే ఆర్తనాదాలు నలువైపులా చెలరేగాయి. పర్వతాన్ని చేబూని హనుమంతుల వారు ముందుకు లంఘించారు. వజ్రబాణం వేగానే మారుతి క్షణంలో మూర్ఛిల్లారు. వెంటనే విభీషణుడు గద చేత ధరించి పెద్దగా అరుస్తూ ముందుకు అడిగేశారు. కుశుడు వదిలిన శరం లంకాపతి హృదయంలో నాటుకోగానే అతను మూర్ఛిల్లాడు. ఇక ఎవ్వరూ మిగలలేదు. లవకుశలు శ్రీరాముని సమీపించి తండ్రిని బాగా గమనించి ప్రేమతో పాదాలకు నమస్కరించారు. రఘుపతి కిరీటం తీసి కుశుడు తన తలపై పెట్టుకున్నాడు. కౌస్తుభ కుండలాలు, కటిమేఘలాన్ని ధరించారు. సౌమిత్రి భూషణాలన్నీ తీసి లవకుమారులు ధరించారు. శ్యామకర్ణను వెంటబెట్టుకుని దివ్య రథంలో కూర్చున్నారు. హనుమాదాదుల జానకి మాత సందర్శనం. అన్నా, ఇటు గమనించు, వానరులను పట్టుకుని తల్లికి చూపిద్దాం అని లవకుమారుడు కోరాడు. నల నీల సుగ్రీవ మార్తులను తోకలు పట్టుకుని జాంబవంత అంగదులను నేలపై ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు. భూమిపై ఏడవటంతో శరీరం గీసుకుపోతోంది. మారుతి, నా మాట విని త్వరగా లేచి వారితో యుద్ధం చెయ్యి అని వానర పంచాయతనం కోరగా హనుమంతుల వారు నిరాకరించారు. త్రిభువననాథుడైన శ్రీరాముడే మూర్ఛిల్లాడు.
ముందు జరగవలసిన పనులు చాలా ఉన్నాయి. ప్రస్తుతం మరణించినట్లుగా నటించి జానకి మాత దర్శనం చేసుకుందాం. ఆ ఆదిశక్తి సామర్థ్యం ప్రచండం, వర్ణనాతీతం అన్నారు ఆంజనేయులు. ఇంతలో బాలకులు ఆశ్రమానికి వచ్చారు. రథం నుంచి త్వరగా దిగి ఆశ్రమంలోనికి ప్రవేశించారు. కిరీటం ధరించిన కుశుడు ఎదురుపడగానే జానకికి రఘునాథుడే వచ్చాడనిపించి మేలి ముసుగు సరిచేసుకుంది. వెంటనే కుమారులిద్దరూ తల్లికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించారు. ఆనందాశ్రువులతో జానకి అమ్మ తల్లి పుత్రులను హృదయానికి హత్తుకుంది. సీత కంఠాన్ని కౌగిలించుకున్న కుమారులు జరిగిన సమాచారం వివరించారు. శ్రీరామునితో సహా నలుగురిని యుద్ధంలో బంధించామన్న సంగతి విని సీత మూర్ఛిల్లింది. వెంటనే లేచి ఆక్రందించి గుండెలు బాదుకుంది. ఆ త్రిభువనేశ్వరు ఘనశ్యాముడు యుద్ధంలో మీకెలా తటస్థపడ్డారు? తెలిసే మీరు పితృహత్యకు ఎలా పూనుకున్నారు? చేపలతో సముద్రం శుష్కింపబడ్డట్లు, నక్కచే సింహం పట్టుబడ్డట్లు, దీపం తేజస్సుకు సూర్యుడు మాడినట్లు, గడ్డివేటుకు వజ్రం తెగిపోయినట్లు, పతంగం వల్ల అగ్ని మింగుడు పడ్డట్లు, చిన్న గులకరాయి బరువుకు ఆదిశేషుడు కుంగినట్లు, దోమరెక్క వేటుకు మెరువు దొర్లినట్లు, చలిచీమ నోటి గాలికి ప్రళయకాల మేఘాలు చెల్లా చెదరైనట్లు, బియ్యపు గింజ బరువుకు ఐరావతం మూర్చిల్లినట్లు, సుమహారం బరువుకు పాతాళ కూర్మం గాయపడ్డట్లుగా ఉంది. శ్రీరాములు మీచే బంధించబడిన వృత్తాంతం అని అంది జానకమ్మ. లవకుశలు తల్లి మూర్ఛ నుంచి తేరుకోగానే అందరూ తెప్పరిల్లుతారు. దానిని గురించి చింతించవద్దు అన్నారు లవకుశులు. తల్లి, మేం కోతులను బంధించాం. అవి చాలా అందంగా గంతులేస్తున్నాయి. బయట చెట్లకు కట్టాం. నువ్వు వచ్చి చూడాల్సిందే అని బ్రతిమలాడారు. జగన్మాత వచ్చి హనుమ నల నీల జాంబవంతులను గమనించి ఆశ్చర్యపడింది. బాలవీరుల సామర్థ్యానికి అబ్బురపడింది. ఇప్పుడు వీరికి బాలులను పరిచయం చేసే సిగ్గుపడతారనుకుంది. వానరులను ఇంట్లో ఉంచటం పొరపాటు, అరణ్యంలో వదిలేయండని కుమారులకు మందలించింది. వారిద్దరూ వానరులను తోకపుచ్చుకుని గిరగిరా తిప్పి విసిరేశారు. వెంటనే ఆ మహావీరులు లేచి శ్రీరాముని వద్దకు పారిపోయారు. రఘువీరులు మూర్ఛ నుంచి తెప్పరిల్లగానే తిరిగి వచ్చిన వానర వీరులు వాల్మీకి ఆశ్రమంలో జరిగిన సమాచారాన్ని నివేదించారు. మేము మూర్ఛిల్లినట్లు నటించి జానకమ్మ తల్లిని చూశాము. వారిరువురు శ్యామకర్ణన ఆశ్రమానికి తీసుకెళ్లి పూజ చేశారు. మీ రథము ఆభరణాలు ఆ ఇరువురు తీసుకుని వెళ్ళారు. గరుడు శ్రీహరిని గెలిచినట్లుగా ఉన్నది. సూర్యుని వల్లే మేఘాలు జనిస్తాయి. అయితే అవి ఒక్కోసారి సూర్యుడినే అడ్డగిస్తాయి అని చెప్పారు. ఆ మాటలు వింటూ తమాల నీళ్లు కొంతసేపు మౌనం పాటించారు. ఇక్కడ వాల్మీకి మహర్షి యుద్ధంలో కుమారులు రాముని గెలిచారని, ఆశ్రమం వద్ద ఘోర యుద్ధం జరిగిందన్న విషయం తెలిసి హుటాహుటిన వెనక్కు వచ్చారు. ఆశ్రమానికి రాగానే సీతా అమ్మ తల్లి జరిగిన వృత్తాంతం వివరించింది. శ్యామకర్ణను పట్టుకొచ్చారనగానే వాల్మీకి నవ్వి వెంటనే రణరంగానికి వచ్చి ఒక అద్భుతం సృష్టించారు. కమండలంలోని ఉదకం ప్రోక్షించగానే సేనలన్నీ జీవితమయ్యాయి. లక్ష్మణ భరత శత్రుఘ్నులు మొదలైన వారందరూ నిద్ర నుంచి లేచినట్లుగా లేచి సావధానులయ్యారు. అనంతరం వాల్మీకి వచ్చి శ్రీరాముని ఆలింగనం చేసుకుని, రాఘవ, నువ్వు సర్వజ్ఞుడవు, కర్తవు నీవే, అందరి గర్వం అణచడానికి లీల నువ్వే సృష్టించావు. నిజానికి సీతమ్మ తల్లి నిన్ను వదిలి దూరంగా ఎక్కడ పోయింది? అనంత బ్రహ్మాండానికి కర్తవు నీవే. నువ్వు పురాణ పురుషుడివి. రఘువరా, మాయాతీతుడివైన నీవు ఈ లోకం నిమిత్తం అజ్ఞానాన్ని ధరించావు అన్నారు. నేను యుద్ధం చేసి ఇరువురిని నిర్జించగలను, కానీ నేను నా బలాన్ని వారి ముందు చూపలేదు అన్నారు రాముల వారు. వాల్మీకి బదులుగా నవ్వి, చేయి కంటికి తగిలిందని కోపంతో ఎవరన్నా చేతిని నరుక్కుంటారా? భోజనం చేసే సమయంలో పొరపాటున నాలుక పళ్ళ మధ్య పడితే దానిపై కోపగిస్తామా? కనుక రాజేంద్ర, కనకం కాంతిపై కోపపడినట్లు, రత్నం తన తేజస్సును తరిమినట్లు, కట్టెతో వృక్షం తన ఫలాలను తెంపినట్లు, కలకండ తీపిదనంపై కోపగించినట్లు, ప్రవాహంపై గంగ రుసరుసలాడినట్లు, కాంతిపై దీపం కోపగించున్నట్లుగా ఉన్నది మీ ఆలోచన.
హే జగదాత్మ అయోధ్యాపతి, నీ సంతానానికి అమోఘమైన నీ బలం సంప్రాప్తించింది. రాఘవ, ఆత్మా వై పుత్రానామాసి అని శృతులు కూడా ఘోషిస్తున్నాయి. రాఘవ, ఆత్మావై పుత్రనామాసి అని శృతులు కూడా ఘోషిస్తున్నాయి అని ధర్మ సూక్ష్మం బోధించారు. వాల్మీకి మాటలకు రాఘవుడు సమాధానపడి పరివారంతో సహా అక్కడే ఉండి లవకుశులను కలుసుకున్నారు. సుపుత్ర స్వీకారం. ఈ పుత్ర సమాగమ మహోత్సవాన్ని చూసి తరించడానికి సకల దేశ రాజన్యులు వారి సేనలతో ఇచ్చేశారు. శత్రుఘ్న సుమంతులు త్వరితంగా హేమమయ శిబిరాలను నిర్మించారు. అయోధ్య ప్రజలంతా మహోత్సవం దర్శించడానికి వేగంగా వచ్చారు. వశిష్ఠాది మునులు ఆ వేడుక చూడటానికి త్వరపడ్డారు. బంగారు మంటపాలతో నిర్మించిన సభలో రఘువీరులు నిత్య నియమం పూర్తి చేసిన తర్వాత నూతన వస్త్రాలు అలంకారాలు ధరించి సభా మంటపంలో అందరితో కలిసి కూర్చున్నారు. వాల్మీకి ఆశ్రమానికి వెళ్లి లవకుశులను శ్యామకర్ణను తీసుకుని వచ్చి రాఘవుని ముందు నిలబెట్టారు. ఇంద్రాది దేవతలు సకల దేశాధిపతులు లవకుశులను చూసి ఇరువురు అచ్చంగా రఘుపతినే పోలి ఉన్నారన్నారు. శ్యామసుందరంగా ఆకర్ణాంత నయనాలతో విశాలమైన నుదురు సుహాస్య వదనంతో ఉన్న పుత్రులు రఘునందనులు సామ్యంగా త్రిమూర్తుల్లాగా గోచరించారు. ఆ సమయంలో ఆకాశవాణి రాఘవ, నీ పుత్రులను చూసి సురులు తల్లను పంకిస్తూ జయ జయ ధ్వానాలు చేస్తున్నారని తెలియచేసింది. వస్త్రాలంకారాలు ధరించి లవకుశలు శ్రీరాముని వద్దకు వచ్చి చేతిలో ధనుర్బాణాలతో తండ్రికి నమస్కరించారు. సర్వత్రా జయ జయ ధ్వానాలు వెల్లివిరిశాయి. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. రాజులంతా పుత్రులను ఆలింగనం చేసుకున్నారు. వెంటనే రఘునందనులు లేచి తన పుత్రులను హృదయానికి హత్తుకుని తలపై ముద్దాడి తన చెంత కూర్చోబెట్టుకున్నారు. వారిరువురిని సకల వేద శాస్త్రాలతో ప్రావీణ్యులుగా వాల్మీకి తీర్చిదిద్దారని ప్రశంసించారు. అప్పుడు శతకోటి రామాయణాన్ని బాలురు గానం చేశారు. గంభీరమైన అవతార చరిత్ర విని రఘుపతిలో ప్రేమ పొంగి పొర్లింది. వారిరువురు 14 విద్యలను అభ్యసించారని 64 కళలు బాలురు కరాతలమలకంగా అధ్యయనం చేశారని గమనించి వాల్మీకితో మీ గురుత్వం ధన్యమైంది. బాలకులకు మీరు నేర్పిన యుద్ధాభ్యాసం అద్భుతంగా ఉందన్నారు. సమాధానంగా వాల్మీకి, నిజానికి నా గురుత్వంలో ఏముంది? మీ వీర్యం యొక్క శక్తి సంపత్తులు అమోఘం అన్నారు. సౌమిత్రి, భరత, శత్రుఘ్నులు, సుమంత, సుగ్రీవ, విభీషణులు, హనుమదాది సకల సైన్యాలు సీతను తేవటానికి బయలుదేరాయి. ఆశ్రమం వద్దకు వచ్చి అందరూ నమస్కరించారు. వాల్మీకి ప్రార్థన మన్నించి సీతమ్మ తల్లి వెలుపలకు వచ్చింది. అందరూ గద్గతులై జగన్మాత చరణాలపై మోకరిల్లి పల్లకిలో బయలుదేరమని వేడుకొన్నారు. సకల ముని పత్తులను సేవించి జానకమ్మ తల్లి పల్లకిలో కూర్చున్నారు. సముద్రాన్ని చేరే మందాకినిలాగా వేగంగా వెళ్లి రఘుపతి చెంత సీతమ్మ తల్లి పల్లకి దిగింది. వాల్మీకి వచ్చి రఘుపతితో, పంచభూతాలలో శశి ఆదిత్యుల వలె వెలుగుతున్న శ్రీరామ, నువ్వు సాక్షిభూతంగా అందరి హృదయాలలో వసిస్తావు. ఆది మధ్యాంత శక్తి రూపిణి అయిన జానకమ్మ తల్లి నిజంగా ఏ పాపము ఎరగదు. జానకమ్మ తల్లి నా ధర్మకన్య. నేటి వరకు నా ఇంట్లో పెరిగింది. ఇప్పుడు ఆమెను నీ చేతిని అందించి అర్ధాంగిగా నీ చెంత కూర్చోబెట్టుకో అన్నారు. ఆ సమయంలో ఆకాశవాణి కూడా జనకనందిని పతివ్రత ఇది సత్యమని పలికింది. అనంతరం శ్రీరాముల వారు సీతమ్మ తల్లిని కౌగిలించుకుని తన అంకపీఠంపై కూర్చుండబెట్టుకున్నారు. వాద్య ఘోషలో రఘువీరులు సకల ముని బృందంతో సహా అయోధ్యకు రమ్మని వాల్మీకిని ప్రార్థించారు. యజ్ఞాన్ని పూర్తి చేయటానికి అందరూ శ్రీరాముని మాట మన్నించారు. వాల్మీకి తదితరులు దివ్య వాహనాల్లో ఆసీనులయ్యారు. జానకమ్మ తల్లితో సహా సూర్యునిలాగా వెలిగిపోతున్న రఘునందనుడు రథాన్ని అధిరోహించగా ఇరువైపులా పుత్రులు విరాజమానులయ్యారు. శిరస్సున చిత్ర విచిత్ర కాంతులతో దివ్య ఛత్రం విరాజిల్లింది. నిజ భక్త బృందం రామునికి అపారంగా చామరసేన సేవ చేశారు. మకరాంకితాలు ముందుకు సాగగా భట్రాజులు సూర్యవంశ కీర్తిని స్తవనం చేస్తూ ఉండగా రఘువీరులు అయోధ్యలో ప్రవేశించారు. కౌసల్య, సుమిత్రలు ప్రేమతో సీతమ్మ తల్లిని కౌగిలించుకున్నారు.
లవకుశులకు కౌసల్య వెంటనే దిష్టి తీసింది. తన రాకకు పూర్వమే యజ్ఞ సామాగ్రి సిద్ధంగా ఉండటంతో శ్రీరాములు పూర్ణాహుతి చేసి యాగం పూర్తి చేశారు. వస్త్రాలంకారాలు దక్షిణలు అపారంగా మునీశ్వరులకు బహూకరించారు. వారు రఘువీర చరిత్రను గానం చేస్తూ తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. రాజులందరూ కానుకలు తీసుకుని శ్రీరాముని అనుమతితో సీతమ్మ మహిమను స్తుతిస్తూ తమ నగరాలను చేరుకున్నారు. ప్రాణ స్నేహితులైన విభీషణ సుగ్రీవులు రఘుపతి సత్కరించి వారి స్వస్థానాలకు చేరుకున్నారు. అనంతరం రఘుపతి భార్యాబిడ్డలతో కలిసి అయోధ్యను పరిపాలించారు. ఈ కథ విన్నవారికి అక్షయ సుఖాలు కలుగుతాయి. ఈ కథ పెను సంకటాలను హరిస్తుంది. శ్రోత వక్తలకు ఇరువురికి విజయం కలుగుతుంది. శ్రీరామ విజయ గ్రంథం సకల చింతలను హరిస్తుంది. ముందు కథ చాలా మధురం. చివరి అధ్యాయంలో శ్రీరాముల వారు లీలలను ఎలా చూపించారో సాదరంగా శ్రవణం చేయండి. ఈ గ్రంథంలో మొత్తం 40 అధ్యాయాలున్నది. మిగిలిన ఒకటి అతి మధురం, మకుటంపై మెరిసే మణి వంటిది. బ్రహ్మానంద, స్వామి సమర్థ, శ్రీధర వరద, పండరీనాథ ఈ గ్రంథం పఠించిన భక్తులను నువ్వే రక్షించు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచి శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన భక్తులు ఎల్లప్పుడూ ఈ రామకథను శ్రవణం చేస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథార్పణమస్తు. 39వ అధ్యాయం మధురం 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 మధురం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. స్వస్తి.